తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న రోహిత్ శర్మ ఎదుట ఒక ప్రశ్న ఎదురైంది. దానికి అతను ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉండడం గమనార్హం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీకు ఎవరి బౌలింగ్లో సిక్స్లు కొట్టేందుకు ఆసక్తి చూపిస్తారని క్వశ్చన్ అడిగా. దానికి రోహిత్ శర్మ ఇచ్చిన ఆన్సర్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. దానికి రోహిత్ శర్మ ఎవరు బౌలింగ్ వేస్తున్నారని కాకుండా ఆ బంతిని ఎలా స్టాండ్స్లోకి పంపించాలని ఆలోచిస్తానని, అంతేగాని ప్రత్యేకంగా ఫలానా వారి బౌలింగ్లో కొట్టాలని అనుకోనని, అలాంటి లక్ష్యమే పెట్టుకోనని, ప్రతి మ్యాచ్లో బౌలర్పై ఎదురుదాడి తిరిగి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా వైదొలిగారు. 70 ఏళ్ల ఈ రోజర్ బిన్నీ ప్రస్తుతానికి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్లా కార్యనిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ పదవిని ఎవరు చేపడతారని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించారు. ఫ్యూచర్లో మరిన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పుకుంటూ వచ్చారు. సందీప్ రెడ్డి వంగ బ్రదర్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తాజాగా 10 లక్షల విరాళం ఇచ్చారు. కామారెడ్డి వరదల కారణంగా 10 లక్షల విరాళం అందించారని చెప్పుకొచ్చారు. తాజాగా జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఒక సూచన చేశారు. భారత్, చైనా కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమెరికాతో కొనసాగుతున్న సుంకాల వ్యతిరేకత కారణంగా జపాన్ పర్యటనలో ఉన్న మోడీ ఇలా చెప్పుకొచ్చారు. భారత్, చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుందని, ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత దృష్ట్యా ప్రపంచ ఆర్థిక కార్యక్రమాన్ని స్థిరత్వానికి తీసుకురావాలంటే ఇరు దేశాలు ముందడుగు వేయక తప్పదన్నారు. డ్రాగన్తో పరస్పర గౌరవం, ఆసక్తి, సున్నితత్వంతో వ్యవహరిస్తూ వ్యూహాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తాజాగా యుఎస్ సిలికాన్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ క్యాంపస్లో భారత ఇంజనీర్ మృతి చెందారు. క్యాంపస్లో భారత యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆగస్టు 13 ప్రతీక్ పాండే అనే ఇంజనీర్ విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వారికి తెల్లవారుజామున 2 గంటలకు సమాచారం వచ్చింది. అక్కడ ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు వారికి కనిపించలేదు. దానికి అనుమానాస్పద మరణంగా భావించడం లేదని మౌంటైన్ వ్యూ పోలీసులు పేర్కొన్నారు. అతడు తరచూ ఆఫీసులో లేట్ వరకు పనిచేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంటుందని శాంటా క్లారా కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు మైక్రోసాఫ్ట్ నిరాకరించింది. ఈ సంస్థ కూడా ప్రతీక్ మరణంపై దర్యాప్తు చేస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పారు. స్కామ్ అలర్ట్. తాజాగా వాట్సాప్లో స్క్రీన్ షేరింగ్తో స్కామ్స్ జరుగుతున్నాయని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా వారిలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ మెసేజ్ యూజర్ యాప్ వాట్సాప్లో స్క్రీన్ షేరింగ్తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కస్టమర్ సపోర్ట్ బ్యాంక్ సిబ్బంది పేరిట కాల్స్ చేసి వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ ఇవ్వాలని కోరితే అసలు నమ్మొద్దు. సాయం చేస్తామని నమ్మించి మీ అకౌంట్లో డబ్బులు కాజేస్తారు, జాగ్రత్త. ఖాతా వివరాలు, ఓటీపీలు కాజేస్తారు. అపరిచిత కాల్స్తో అప్రమత్తంగా ఉండండి అన్నట్టు తెలంగాణ సైబరాబాద్ పోలీసులు సూచించారు. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్. హైదరాబాద్ టు చెన్నై కారిడార్ సిఆర్డీఏ. తాజాగా ఏపీ అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్తాయి. ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్, చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ రైలు కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లా మీదుగా కూడా బుల్లెట్ రైలు పరుగులు పెట్టేలా హైదరాబాద్, బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ రెండింటి నిర్మాణంతో 2 తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రమే మారిపోనుంది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తుండగా ఏపీలో చెన్నై హైదరాబాద్ మీదుగా, హైదరాబాద్ చెన్నై మీదుగా కారిడార్లు జోడ్లు కనిపించారు. ఈ 2 కారిడార్ల మధ్య హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38 కిలోమీటర్లు కామన్గా ఉండనుంది. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు కారిడార్లు ఉంటాయి. ట్రంప్ని బాకా ఊదుకోనివ్వలేదని భారత్పై వ్యక్తిగత కక్ష జెఫరీస్. తాజాగా పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ మధ్యవర్తనానికి భారత్ అవకాశం ఇవ్వకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపానికి కారణమని యుఎస్ఏ ఫైనాన్షియల్ సేవల సంస్థ జెఫరీస్ పేర్కొంది.
ఈ మధ్యవర్తిత్వం చూపి నోబెల్ శాంతి బహుమతి అభ్యర్థానికి ఆయన పేరు బాక ఊదుకోవడానికి భారత్ అనుమతించలేదని తెలిపింది. దీంతో భంగపడిన ట్రంప్ పెంచుకున్న వ్యక్తిగత కోపంపై భారత్పై 50% సుంకాలకు కారణమని పేర్కొంది. అమెరికా వాణిజ్య భాగస్వాములు విధించిన వాటిల్లో ఇదే అత్యధికమని పేర్కొంది. ఫలితంగా ఇరు దేశాల సంబంధాలు కుప్పకూలుతున్నాయని అభిప్రాయపడింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి దారుమా డాల్ అనే ఒక బహుమతిని జపాన్ పూజారి అందించారు. ప్రధాని మోడీ జపాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తాజాగా ఒక పూజారి దారుమా డాల్ అనే కానుకను అందించిన ఆకర్షణగా నిలిచింది. జపాన్ సాంప్రదాయంలో అదృష్టం పట్టుదలకు చిహ్నంగా భావించే ఈ బొమ్మను ఇరు దేశాల మధ్య సహృద భావానికి ప్రతీకంగా అందించినట్లు సమాచారం. సాంస్కృతిక చిహ్నాల్లో దారుమా డాల్ అంటే అదృష్టం, పట్టుదల, స్థిరత్వానికి ప్రతీక. గుండ్రటి ఆకారంలో ఉండే ఈ ప్రతిమ ప్రకాశవంతమైన రంగులో ఉంటుంది. చైనా బౌద్ధమత స్థాపికుడిగా పేర్కొన్న బోధిధర్మ ఆధారంగా దీన్ని రూపొందించినట్లు చెప్తున్నారు.